ఇదేం చెట్టు తాత? జీడి గింజల చెట్టురా. జీడి గింజలు మరి గింజలు ఒక్కటి లేవు కదా? ఈ ఏడు కాయనట్టున్నాయి రా. ఇది కింద గిట్ల కూడా ఏం లేవా? తేడా ఇప్పుడు ఇక పండ్లకే, కానీ ఈ సంవత్సరం ఇది కాయాలి చెట్టు. అవునా, మరి ఎట్లా ఇప్పుడు? ఇక ఏం చేద్దాం, ఇంకా ఇక రేపు నేను అటు గట్టు మోకాన పోతే తెస్తా. అవునా, ఏ తలనొప్పి గిట్ల పని చేస్తుందా జీడి? జీడి నొప్పులు ఏడ కాళ్ళ పొంటి మొఖాల నొప్పులున్నా ఏదున్నా నూనె లేసి కాగబెట్టుకునేది మునుపు. ఇప్పుడు ఎవరు కాగబెడతారు, కానీ నూనె లేసి కాగబెట్టి పెట్టుకుంటే తలనొప్పి లేకుండా పోయేది. ఇక ఇప్పుడు అంత స్టైల్ కొబ్బరి నూనెలు ఎన్ని వేలు ఇచ్చినైనా కొనుక్కొస్తారు, పెడతారు అంతే. ఇది ఎవరు పెడతారు? ఈ ఆకులు ఇట్లుంటాయి జీడి చెట్టు ఆకులు. జీడి చెట్టు ఆకులు ఇట్లుంటాయి పొడుగు. ఇగో ఇది ఇంకేం పని చేస్తుంది అంటే, ఈ చెక్క తీసుకోవాలి. ఈ చెక్క తీసుకొని ఇంతంత మంచిగా నీళ్ళల్లో మసల పెట్టాలి. మసల పెట్టి ఒక 3 పూటలు తాగితే గజ్జి గోకుడు లేకుండా పోతుంది. గజ్జి గోకుడు ఉంటుంది చూడు కొంతమంది, దురదలు దురదలు పోతాయా? ఆ దురదలు లేకుండా పోతాయి. అవి ఒక 3 పూటలే తాగాలి. గింత చెక్క తీసుకొని వేడి నీళ్ళల్లో తుక్కు దంచి వేడి నీళ్ళల్లో వేసి వడబోసుకొని ఇక తాగాలి. తాగితే గోకులు లేకుండా పోతుంది. అంతేనా? కానీ భలే అడవికి తీసుకొచ్చిన దీన్ని గుర్తుపట్టుడు ఎట్లా అంటానవా? ఇగో ఈ చెట్టు నల్లగా ఉంటది, ఆకులు పొడుగుంటాయి, గుర్తుపట్టు. అదే అదే వాసన ఏ వాసన రాదురా. జీడిక అవి కాసు కదా, వాటి పండ్లు కూడా తింటాం మనం మంచిగా. జీడి పళ్ళు తింటారా? మంచిగా ఉంటాయి. ఎట్లా ఉంటాయి తాత పండ్లు? అసలు పండ్లు ఎర్రగా వండి ఉంటాయి. ఏ మోడల్ ఉంటాయి అవి? మామిడి పండు మోడల్ ఉంటాయి, ఎర్రగా పసుపు కలర్. అంతేనా? పసుపు కలర్ ని తింటుంటాయి వాటి మూతల కాడ. అవి సుంచేసి తినాలి. నేను ఇరుగ తినేది అవి. అటు ఆ జంగల్కి ఉన్నాయి, ఇంకా గట్టు పోతే పెద్ద జంగల్కి. కానీ ఏం తాత దగ్గర 5 కిలోమీటర్లు వచ్చినాం ఇప్పుడు జీడి చెట్టుకు. జంగల్ అట్లా కారా, ఇక మరి జంగల్కి అయితేనే ఉంటాయి ఇవి. పోదామా మరి? జంగల్ కదా, పోయేసరికి చీకటి అవుతుంది. పోదాం పారా. ఇక ఇంత భారీ జంగల్కి వచ్చినా నడుచుకుంటూ పోవాలి, ఆకలి అవుతాం.